హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే హిట్ 3 మూవీ అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాను. ఈ వీడియోలో ఈ మూవీ నాకేమనిపించింది, బాగుందా లేదా, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ హిట్ 4లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియో అయితే కంప్లీట్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ 1 వచ్చేటప్పటికి మనకి విశ్వక్ సేన్ గారు అయితే యాక్ట్ చేశారు, అండ్ హిట్ 2 వచ్చేటప్పటికి అడివిశేష్ గారు అయితే యాక్ట్ చేశారు, అండ్ హిట్ 2 మన క్లైమాక్స్లో హిట్ 3లో నాని గారు యాక్ట్ చేస్తున్నారని అయితే రివీల్ చేస్తారు. ఎప్పుడైతే రివీల్ చేశారో అప్పటి నుంచి అయితే ఈ మూవీ మీద అయితే భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. అండ్ హిట్ 1 అయితే భారీ సక్సెస్ అయింది, అండ్ హిట్ 2 కూడా చాలా మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేటప్పటికి అర్జున్ సర్కార్ నాని గారు అయితే చాలా పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అనమాట. సో మనకి స్టార్టింగ్లోనే మనకి నాని క్యారెక్టరైజేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే మనకి మిస్సింగ్ కేసు ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పటి నుంచి అయితే మూవీ చాలా థ్రిల్లింగ్ అయితే మారిపోతుంది అనమాట. సో ఎవరు విలను, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు మర్డర్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఏవైతే పాయింట్స్ దొరుకుతాయో, క్లూస్ దొరుకుతాయో వాటిని ఒకదానికొకటి చేజ్ చేసుకుంటూ సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. మనకి ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి సో మెయిన్ ప్లాట్ అయితే రివీల్ అవుతుంది, మెయిన్ క్లూ కూడా దొరుకుతుంది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సో ఈ ప్లాట్ని యూజ్ చేసుకొని మొత్తం స్టోరీ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చే క్లైమాక్స్ కానీ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఏదైతే మనకి ట్రైలర్లో కానీ ఎక్కడైతే చూపించారో ఈ సూట్ ఫైట్ ఏదైతే ఉందో చాలా బేభత్సంగా అయితే ఉంటుంది, చాలా వైలెంట్గా ఉంటుంది అనమాట. ఇచ్చి పడేస్తుంది అనమాట నాని యాక్టింగ్ అయితే మాత్రం ఆ ఫైట్ సీన్స్లో కానీ లేదంటే ఆ క్లైమాక్స్ సీన్స్లో కానీ. అండ్ క్లైమాక్స్లో అయితే ఒక పెద్ద స్టార్ హీరో పాత్ర ఉందని చెప్పేసి అయితే నెక్స్ట్ మూవీకి రివీల్ అయితే చేస్తారు. అది మీరు కంప్లీట్గా మూవీలోనే చూడాల్సి అయితే ఉంటుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నాని యాక్టింగ్ అయితే మామూలుగా లేదనమాట, ఇచ్చి పడేశాడు. సో మనకి ప్రతి దగ్గర చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట, ఇటుక బెడ్డ పేరుస్తూ వస్తున్నానని చెప్పేసి. సో ఎందుకు ఆ మాట అంటున్నాడు అనేది ఈ మూవీ అయితే మనకి అర్థం పట్టినట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంతకు ముందు వచ్చిన దసరా కానీ లేదంటే చనిపోతే శనివారం కానీ అండ్ ఇప్పుడు ఈ మూవీ కానీ లేదా నెక్స్ట్ రాబోయే ప్యారడైజ్ మూవీ కానీ అయితే మనకి చూస్తూ ఉంటే మాత్రం నెక్స్ట్ అప్కమింగ్ స్టార్ హీరో అయ్యే ఛాన్స్ అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట నాని విషయంలో. అండ్ మామూలుగా లేదనమాట, డైలాగ్స్ కానీ అండ్ ఆ చేజింగ్ ఏదైతే ఇంట్రాగేషన్ సీన్స్ కానీ అండ్ డైలాగ్ డెలివరీ కానీ ఇచ్చి పడేశాడు. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేదనమాట, చాలా వైలెంట్గా ఉందన్నమాట సినిమాలో. అండ్ నార్మల్గా ఎక్కడ పడితే అక్కడే చెప్పుకుంటూ వస్తున్నారు, చాలా వైలెన్స్గా ఉంటుంది. అండ్ కిడ్స్ ఎవరైతే వెళ్తున్నారో అవాయిడ్ చేయండి అని చెప్పేసి నేను అనుకున్న వైలెన్స్ ఉంటుందని చెప్పేసి, బట్ వెళ్ళి చూసినాక సో నా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ వైలెన్స్ ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి సీక్వెన్సెస్ కూడా. ఎవరికైతే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ ఎవరైతే ఈ మర్డర్ మిస్టరీస్కి ఎవరైతే కనెక్ట్ అవుతారో ఈ మూవీ కూడా చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చేస్తే హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు, శ్రీనిధి శెట్టి అని చెప్పేసి ఒక హీరోయిన్ అనమాట, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకా తనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్లో బాగా మంచిగా చేశారనమాట. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మిక్కీ జే మేయర్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా కొంచెం బాగా చేయవచ్చు అనిపించింది. సో అంత యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేటప్పటికి మనకి మంచి మ్యూజిక్ అయితే డిమాండ్ చేస్తుంది. సో ఇంటెన్సిటీ కానీ అవన్నీ పెంచాలంటే మాత్రం మంచి మ్యూజిక్ ఉండాలి. సో మోస్ట్లీ మిక్కీ జే మేయర్ బాగానే చేశారు, ఇంకొంచెం బాగా చేసుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే మనకి హిట్ 1 కానీ హిట్ 2 అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయినాయి. ఈ మూవీ కూడా బాగా ఎంగేజ్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ నాని స్టార్ హీరో కాబట్టి మనకి కొంచెం ఎక్స్ట్రా కేరింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ అడివిశేష్ కానీ విశ్వక్ సేన్ కానీ అప్పుడు చేసేటప్పుడు కొంచెం తక్కువ పాపులర్ ఉన్న హీరోసే. బట్ నాని వచ్చేటప్పటికి ఒక స్టార్ హీరో లాంటి హీరో కాబట్టి సో కొంచెం మంచిగా డీల్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ చాలా బాగా ఎలివేషన్ సీన్స్ కానీ లేదంటే క్యారెక్టర్స్ కానీ అండ్ కాస్టింగ్ కానీ బాగా డిజైన్ చేసుకున్నాడు అనిపించింది నాకైతే. అండ్ ఇంకా కమింగ్ టు మిగతా వాళ్ళందరూ వచ్చేస్తే ఎవరికి ఇచ్చిన రోల్ అయితే వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ మనకి ఈ మూవీలో ఏంటంటే అడివిశేష్ గారు కూడా కనిపిస్తారు, సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక కాలీవుడ్ హీరో అయితే ఈ మూవీలో అయితే ఎంటర్ అయ్యారనమాట. సో పార్ట్ 4లో కూడా ఆయనే ఉండొచ్చు మోస్ట్లీ, సో అదైతే కన్ఫర్మ్. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే మామూలుగా లేదు, చాలా బాగుంది సినిమా. అండ్ చాలా వైలెన్స్గా ఉంటుంది. పిల్లలతో ఎవరైతే వెళ్తున్నారో సో పిల్లల్ని అయితే అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. మన నాని సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా గుర్తొస్తారు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి అయితే సో మనకి ఇంతకుముందు చూసిన దసరా కానీ లేదంటే
లైక్ సరిపోదే శనివారం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. బట్ ఈ మూవీ అయితే కొంచెం ఇంకెక్కువ వైలెన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కోసం మేబీ ఇంకా ఫ్యూచర్లో ఒక 10-15 డేస్ అయిన తర్వాత సో ఇంకొక వర్షన్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫైనల్గా మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే మాత్రం మూవీ అయితే సూపర్బ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా అయితే స్టార్ట్ అవుతుంది అండ్ క్లైమాక్స్లో వచ్చే పాయింట్ ఏదైతే ఉందో సో అది మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మనకి సో ఈ ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఈ ట్విస్ట్ కానీ సో అదిరిపోతుంది అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా అయితే చూసుకోండి. చాలా బాగుంది మూవీ కూడా అండ్ ఇంకా నాని యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. అండ్ ఇది గాయస్ నా రివ్యూ. సో నా రేటింగ్ ప్రకారం అయితే నేను లైక్ 3.5 3.75 అలా అయితే ఇస్తాను. సో ఇది గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.